నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టోర్నడోలు తుఫాన్తో అమెరికా అతలాకుతలం, 34 మంది మృతి, పలువురికి గాయాలు. విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే, పూర్తిగా సహకరిస్తాం సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, పలు అంశాలకు ఆమోదం. పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు, చివరి నిమిషం వరకు అనుమతి, ఉచిత బస్సు సౌకర్యం. పుచ్చకాయల్లోనూ కల్తీ, ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు. టోర్నడోలు అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. వీటి దాటికి పలు రాష్ట్రాల్లో 34 మంది మృతి చెందగా చాలా మంది గల్లంతయ్యారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. అటు తుఫాన్లు, ఇటు టోర్నడోల బీభత్సంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. బలమైన ఈదురుగాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెనుగాలులు వీచడంతో భారీ వాహనాలు సైతం బోల్తా పడ్డాయి. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సోరీలోని బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో జరిగిన వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో మరో 3 చనిపోగా 29 మంది గాయపడ్డారు. అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. షెర్మాన్ కౌంటీలో తుఫాన్ కారణంగా అనేక భవనాలు కూలిపోయాయి. టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే ఈసారి వాటి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. ఆర్కాన్సాస్లో సుడిగాలుల నష్టాన్ని సర్వే చేయడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఎక్కడికక్కడ స్థానిక అధికారులతో కూడిన టీమ్స్ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తామని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వాములను చేయాలన్నారు సీఎం. ప్రతి ఏడాది 15% గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్ భారత్ 2047 కల్లా దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలన్నారు. ఆనాడు హైదరాబాద్ను విజన్ 2020 పేరుతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో హైదరాబాద్ నెంబర్ 1 అయ్యిందని సీఎం చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. విజన్ 2047పై గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టగలిగాము. గతంలో నేను విజన్ 2020 తీసుకువచ్చా. ప్రస్తుతం విజన్ 2047 ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా అభివృద్ధి సాధించేందుకు స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తున్నాం. ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ నియోజకవర్గాల వారీగా కూడా విజన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 15% గ్రోత్ రేట్ ఉండాలి. సమర్థవంతంగా ప్లానింగ్ ఉంటే సాధిస్తాం. 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకనామీగా మారడమే లక్ష్యం. అలాగే 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశాం. ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం. మొత్తంగా జీఎస్డీపీ 18,65,704 కోట్ల మేర, తలసరి ఆదాయం 3.47 లక్షల లక్ష్యంగా పనిచేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. మనం అయితే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో సిఏజిఆర్ అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు. మ్యాక్రో టు మైక్రో అప్రోచ్, ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు పెద్దకాకానికి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లును అప్రూవ్ చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింపజేయనున్నారు. ఇక సిఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో N10 నుంచి N13 వరకు, ఈవన్ జంక్షన్ నుండి సిఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400 కేవీడీసీ లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బుడమేరు డివిజన్కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ రూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వసతి సమస్యలు తీవ్రంగా మారాయి. అయితే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. భక్తులకు అధునాతన వసతి సౌకర్యాలను అందించేందుకు టీటీడీ ఇప్పటికే వివిధ మార్గాలను పరిశీలిస్తూ ఉంది. ఈ క్రమంలో పాత భవనాల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, గదుల కేటాయింపు విధానంలో మార్పులు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలను టీటీడీ అమలు చేయనుంది. తిరుమలలో ఇప్పటికే ఉన్న భవనాల స్థితిగతులను టీటీడీ సమీక్షిస్తోంది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్త భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోనూ 2 కొత్త భవనాల నిర్మాణంపై గతంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని సుదర్శన్ అతిథి గృహం, గోవర్ధన్, కళ్యాణ్ సత్రం వంటి ప్రాంతాల్లో వసతి గదుల్లో నీరు లీకేజీలు, పెచ్చులు ఊడటం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బాగిచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకులమాత, సప్తగిరి వసతి గృహాలను మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపోతే తిరుపతిలో గోవిందరాజుల సత్రంలో 540 గదులు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ నిర్మాణాల ద్వారా భక్తులకు వసతి కష్టాలు తొలగే అవకాశం ఉంది. తిరుమలలో రోజు వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం తిరుమలలో 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కేటాయింపు విధానంలో కీలక మార్పులను టీటీడీ తీసుకువచ్చింది. సామాన్య భక్తులకు కేటాయింపు 3,500 గదులు కరెంట్ బుకింగ్ ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా భక్తులకు కేటాయించనున్నారు.
1580 గదులను అడ్వాన్స్ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందించనున్నారు. వీఐపీ భక్తులకు కొత్త నిబంధనలు ఇప్పుడు నుంచి వీఐపీ భక్తులకు వసతి గదులు కేటాయించేందుకు శ్రీవారి దర్శనం టికెట్ తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో పాటు దర్శనం టికెట్ను చూపిస్తే మాత్రమే పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో గదులు పొందే అవకాశం ఉంటుంది. విరాళదాతలకు ప్రత్యేక గదులు టీటీడీ విరాళదాతల కోసం 400 గదులను ప్రత్యేకంగా కేటాయించింది. మరో 450 గదులను టీటీడీ అరైవల్ కోటాలో అందుబాటులో ఉంచింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం నుండి నిర్దిష్టమైన ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీదారుడికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ, అందులో వారి సమస్యలను గుర్తించి ఏ డిపార్ట్మెంట్ చెందిన సమస్యలను సులువుగా గుర్తించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనదని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించి డిఆర్ఓ స్థాయి అధికారితో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని 24 గంటల లోపల గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దే సేకరించి పరీక్ష అనంతరం తిరిగి అప్పగించాలి. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు, నెట్ సెంటర్లన్నీ మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపర్ లీకు వంటి వదంతులు లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఈఓ తెలిపారు. ఎక్కడైనా అలాంటివి వ్యాప్తి జరిగితే వెంటనే విచారణ చేసి అలాంటి వారిపై చర్యలు ఉంటాయన్నారు. 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలలో నిర్ణయించారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో 086629745440 నెంబర్తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రథమ చికిత్స సేవలకు ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కేటగిరీ పరీక్షా కేంద్రాలు 38, బి కేటగిరీ 3, సి కేటగిరీ 43 ఉన్నాయి. 10 పరీక్షలకు హాజరవుతున్న రెగ్యులర్, ప్రైవేట్ మొత్తం విద్యార్థులు 21,248గా పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 20,954 మంది. ఇందులో బాలురు 10,802, బాలికలు 10,152 మంది. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 294 మంది. ఇందులో బాలురు 203, బాలికలు 91 ఉన్నారని తెలిపారు. 11 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 37 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు 118 చీఫ్ సూపరింటెండెంట్లను ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తారు. పరీక్షల కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చర్యలు తప్పవని డీఈఓ హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలోనికి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు సహా ఎవరూ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాల్లో భాగంగా తగినంత లైటింగ్, మంచినీరు అందించడానికి చర్యలు చేపట్టారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. దూర ప్రాంత విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరుకునేలా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంది. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపునకు సంబంధించి బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.
ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దూర ప్రాంత విద్యార్థులు వారి హాల్ టికెట్ను ఆర్టీసీ బస్సులో చూపించి ఉచితంగా ప్రయాణించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నగరవాసుల నుండి పెద్ద సంఖ్యలో అర్జీలు వెల్లువెత్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి 50 డివిజన్ల పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మున్సిపల్ కమిషనర్ మౌర్యకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న అర్జీదారుల నుండి వచ్చిన వినతులు సత్వరమే పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. నెలలు గడుస్తున్న కొన్ని కాలనీలలో మురుగునీరు కాలువలను శుభ్రం చేయడం లేదని స్థానికుల నుండి ఫిర్యాదులు అందుకోవడంతో నగరపాలక సంస్థ కమిషనర్ సంబంధిత అధికారులు తక్షణమే మురుగునీరు కాలువలను యూడీఎస్లను శుభ్రం చేసి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మున్సిపల్ పరిధిలోని గుంతలను పూడ్చివేయాలని, రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి డివైడర్లపై ఉన్న మొక్కలను తొలగించాలని కోరారు. తిరుపతి నగరంలో ఎక్కడా భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 35వ వార్డులో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలపై ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని అన్నారు. వీటిని అరికట్టేందుకు తగు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఆస్తి పన్నులు, నీటి పన్నులు తదితర పన్నులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ పిలుపునిచ్చారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు కుంభ ప్రదక్షిణ, ఉదయం 9:45 నుండి 10:25 మధ్య వృషభ లగ్నంలో కళావాహనము, అక్షతారోహణం, మహాసంప్రోక్షణ నిర్వహించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం మార్చి 1 నుండి 3వ తేదీ వరకు బాలాలయం సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఋత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డీప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 9 నుండి 11వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి. రేపు అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. మరింత అభివృద్ధి పనుల్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చైర్మన్ గారిని అభినందించేది ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలకి తావకుండా ఒక ఆధ్యాత్మికత ఇటుపడేలా చేయడం అనేది చాలా సంతోషం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుమల యొక్క పవిత్రతని కాపాడే విధంగా అందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్ళాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చైర్మన్ గారిని సభ్యులను కూడా అభినందిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చకులు స్వామివారికి అభిషేకంను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదిస్వామి సురేష్ స్వామి ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. వర్సిటీ అధికారులు, విద్యార్థులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్టర్ భూపతి నాయుడు, ఇంజనీర్ తాండవకృష్ణ, ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కెఎన్ రాజా, వెంకట్రామయ్య, ప్రసాద్, సిరిగిరి రమేష్ బాబు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్యాంబోలా, హరినాథ్, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జయంతి కుమార్, చంద్రబాబు నాయుడు, కేశవుల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు, పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి హోమాలు వేసి ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యాము. కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనం. ఈ విశ్వవిద్యాలయ పాలక మండలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మూర్తిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలైనటువంటి 3వ వార్షికోత్సవంలో చక్కగా రంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమంతో చక్కగా స్వామివారి వార్షికోత్సవాన్ని నిర్వహించి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి భక్తులందరినీ అనుగ్రహించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కృపకు అందరూ పాత్రులైనందుకు ఈ సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శేషాచలం బయోడైవర్సిటీ సదస్సును నిర్వహించారు. బయోడైవర్సిటీపై కలిగేటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలను విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్ రవికుమార్ తెలిపారు. మన శేషాచలం హిల్స్ని దాదాపు 15 సంవత్సరాల క్రితమే బయోస్పియర్గా యునెస్కో వాళ్ళు డిక్లేర్
చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వచ్చిన మార్పులు ఏంటి, దాని కన్జర్వేషన్, దాని ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, జీవ వైవిధ్యం ఏ విధంగా ఉంది, ద బయోడైవర్సిటీ ఎఫర్ట్స్ బాగున్నాయి లేవా, ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మనం కొత్తగా ఏర్పాటు చేయాలని మనం ప్లాన్ చేస్తున్న బయోడైవర్సిటీ పార్క్ గురించి 3 రోజుల కింద కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది. సో ఈ ఇష్యూస్ మీద ఒక చిన్న డిస్కషన్ అంటూ పెడితే కనీసం జనబాహుల్యంలోకి పోయిన తర్వాత కనీసం మెయిన్ స్ట్రీమింగ్ అంటే బయోడైవర్సిటీ అంటే అదేదో కొంతమందికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించాలి, అందరికీ దీనిలో పాలు పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఇట్లాంటి దాని గోస్టులు అండి, లేకపోతే దాని డాక్యుమెంటరీలు తీయడం అండి, రీసెర్చ్ దాని ఎఫర్ట్స్ కావడం అండి, ఇట్లాంటివన్నీ చేస్తే కానీ ఈ జీవ వైవిధ్యం అనేది జనాల్లోకి చూసుకొని పోదు. కాదేది కల్తీకి అనర్హం అన్న చందంగా తయారైంది పుచ్చకాయల పరిస్థితి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ పండులోనూ కల్తీ జరుగుతోందని, కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ త్వరగా పండాలని కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయలను తింటే ఆరోగ్యం సంగతి అటుంచి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిత్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. దీనివల్ల పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా కనిపిస్తూ నోరూరిస్తుంది. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోకి ఎరిత్రోసిన్ చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఎరిత్రోసిన్ క్యాన్సర్ కారకమని, ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరే ఎరిత్రోసిన్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరిత్రోసిన్ను ఇంజెక్ట్ చేసి పండించిన పుచ్చకాయను గుర్తించడానికి సింపుల్ టెస్ట్ను నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ కొనడానికి ముందు ఓ ముక్క కోసి ఇమ్మని, టిష్యూ పేపర్తో ఆ ముక్కను అక్కడక్కడ రుద్దాలని చెప్పారు. పుచ్చకాయ ముక్కపై రుద్దిన టిష్యూ ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే ఆ పుచ్చకాయను కృత్రిమ రసాయనాలతో పండించిందని అర్థం చేసుకోవాలి. అలాగే పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు రంగులు కనిపిస్తుంటే అది కల్తీది కావచ్చని నిపుణులు చెప్పారు. పుచ్చకాయను తినే ముందు ఉప్పు నీటిలో బాగా కడగాలని సూచించారు. కలర్ కానీ ఒకవేళ కలర్తో అడల్ట్రేషన్ కానీ అయితే మనము కోసిన తర్వాత చిన్న కాటన్ కానీ దానికి అద్దినామనంటే నార్మల్ వాటర్ మెలన్ అంటే అడల్ట్రేట్ కానిదనుకోండి అంత ఎక్కువ స్టెయిన్ అయితే అవ్వదు. బట్ ఎప్పుడైతే ఎరిత్రోసైనిన్ అంటే రెడ్ కలర్ కోసం ఎప్పుడైతే వాడుంటారో ఆ స్టెయిన్ వల్ల మనకు కాటన్ పూర్తిగా ఎర్రబడిపోతుంది. ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇట్లా, ఇదొకటి. అండ్ ఈవెన్ ఈ వేరే ఇతర పదార్థాలు యాడ్ చేసినప్పుడు లైక్ ఈ గ్రోత్ స్టిమ్యులేటర్స్ లాంటిది ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ఇంజెక్ట్ చేస్తారో అక్కడ అబ్నార్మలీ సైజ్ కొంచెం తేడా అన్నది ఉంటుంది. అండ్ ఈ షుగర్ సిరప్స్ లాంటివి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్యూజువల్ వెయిట్. ఇప్పుడు మనం కాయ చూసినప్పుడు కంటికి అందాజుకు వేయడానికి అవుతుంది కదా బరువు, మనకు కంటికి అందాజుకు వేసినప్పుడు ఒక 1/2 కేజీనో కేజీనో ఉంటుంది అని అనుకుని, బట్ మనకు 3-4 కేజీలు డిఫరెన్స్ వచ్చేస్తుంది. దానికి ఎందుకంటే అంత ఇంజెక్ట్ చేస్తుంటారనమాట. ప్రైవేటు వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు రూపేష్ కుమార్ తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ప్రైవేట్ ట్రావెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ట్రావెల్ సభ్యులు అందరి మద్దతుతో రూపేష్ కుమార్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ల ఐక్యత చాటి చెప్పేందుకు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 90,540 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,194 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,03,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 106 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టోర్నడోలు, తుఫాన్తో అమెరికా అతలాకుతలం, 34 మంది మృతి, పలువురికి గాయాలు.
విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. పూర్తిగా సహకరిస్తాం సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, పలు అంశాలకు ఆమోదం. పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు, చివరి నిమిషం వరకు అనుమతి, ఉచిత బస్సు సౌకర్యం. పుచ్చకాయల్లోనూ కల్తీ, ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.